హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ మిక్స్ వెజిటేబుల్స్ అండ్ పనీర్తో రెసిపీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది రైస్తో, రోటీస్తో కానివ్వండి, నాన్తో కానివ్వండి, బగారా రైస్లో ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మేము ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సోంపు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 యాలుక్కాయలు, ఒక స్టార్ అనీస్, చిన్న జావిత్రి ముక్క వేసుకోవాలి. వేసుకొని అవి లో హీట్లో పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అందులోకి 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే సేమ్ కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా వేడిగిన తర్వాత అందులోకి నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ని క్యూబ్స్ లాగా కట్ చేసి తీసుకున్నానండి. అవి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సాటే చేసుకోవాలి. వాటితో పాటు ఒక ఆనియన్ని కూడా లేయర్స్గా విడదీసి క్యూబ్స్గా కట్ చేసి వేసుకున్నాను. అవన్నీ కూడాను ఒక 2-3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసేసి సాటే చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. అవి తీసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. పక్కన పెట్టేసుకొని అందులోకి ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని కూడా ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కూడా నేను కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మేము రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై మసాలాస్ ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తర్వాత యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 3 టమాటోస్ని తీసుకున్నానండి. వాటితో పాటు 10-12 జీడిపప్పుని నానబెట్టి తీసుకున్నాను. వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకున్నానండి. బీన్స్ తీసుకున్నాను ఒక 10 వరకు, క్యారెట్ ఒకటి, మీడియం సైజ్ పొటాటో, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బఠానీలు తీసుకున్నాను, ఫ్రోజన్ తీసుకున్నాను. అలాగే 1 కప్ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాను. వీటన్నింటినీ క్లీన్ చేసి కట్ చేసి తీసుకోవాలి. తీసుకుని వాటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకొని అందులోకి కొంచెం తినే సోడా, బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల వెజిటేబుల్స్ కలర్ మారదండి. వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కోసం బాయిల్ చేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత స్ట్రైనర్తో తీసేసుకొని జాలి బుట్టలో పెట్టుకోవాలండి. ఇవి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి, బే లీఫ్ వేసుకొని కొంచెం స్పాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిని ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మిక్సీలో వేసుకున్నానండి, పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని కూడా ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి కొంచెం మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేరవుతుంది అన్నప్పుడు అందులోకి 3 పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకున్నాను. అవి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, క్యాష్యూ నట్ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని అందులోకి మాకు సరిపడిన వాటర్ వేసుకోవాలి. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసి అందులోని
గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా అని కూడా వేసుకోవాలండి. డ్రై మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం కసూరి మేథిని క్రష్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కవర్ చేసి కుక్ చేసుకోవాలండి. లేకపోతే ఇదంతా కూడాను బయటకి చిందుతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా కూడాను పైకి వచ్చేసింది. గ్రేవీ చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అందులోకి మేము బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. వేసేసి అవంతా ఒకసారి మంచిగా కలుపుకొని మసాలా అంతా కూడాను, గ్రేవీ అంతా కూడాను వెజిటేబుల్స్ కంటే ఇలాగా కలిపేసుకొని కవర్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. 5 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని అందులోకి మేము సాటే చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. పన్నీర్తో పాటుగానే క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొంచెం కసూరి మేథి వేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మేము పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా సరే వేసుకోవచ్చండి. వేసేసి చక్కగా ఒకసారి మంచిగా కలుపుకొని కవర్ చేసేసి 5 minutes కోసం కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ అవన్నీ ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని అలాగే కొంచెం ఫ్రెష్గా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. లాస్ట్లో కొంచెం పైన బటర్ కూడా కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కుక్ చేసుకొని ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. మా కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్తో, రోటీస్తో కానివ్వండి, నాన్స్తో కానివ్వండి, బగారా రైస్, జీరా రైస్ దేంతోనైనా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్తీ ఫుడ్ కూడాను చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.